సిపిఐ నారాయణ ఇటువంటి వాళ్ళు కొంతమంది ఎందుకు యుద్ధం చేయడం పాకిస్తాన్తో అవసరం లేదు అని చెప్పేసి, ఎందుకంటే తీవ్రవాదాన్ని మాత్రమే మనం మట్టుబెట్టాలి, సో తీవ్రవాదులపైనే యుద్ధం చేయాలి కానీ పాకిస్తాన్ పైన కాదు అని చెప్పేసి అంటున్న పరిస్థితి. ఏమంటారు మీరు? India got tried to kill the terrorists in Pakistan, but not war on the Pakistan. Because war is different, and choosing the terrorist and the killing is justified because they created so much of havoc. The terrorism should not be supported. Even in Pakistan also, they are creating more trouble to the internal politics also. That's why even Pakistan also should think that terrorism should not be allowed. The Pakistan and India also put together to fight against the terrorism. Wherever terrorists, they should be killed. But we are, the CPI is against of the war in Pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons against the Pakistan people or government. Then terrorism will be strengthened. That's why we appeal that our fight should be only targeted terrorists, not on the Pakistan. నమస్కారం అండి. నేను మీ శ్రీకాంత్ భారత్. భారత ప్రభుత్వం మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవాళ పాకిస్తాన్ మీద స్ట్రైక్ చేసింది. ఫ్యాంటాస్టిక్ న్యూస్ అండి. జై హింద్, జై భారత్, వందే మాత్రం. కానీ దీంట్లో ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎట్టా పుడతారా మీరు? ఎవడో ఏదైతే వినిపి పాక్తో యుద్ధానికి మేము వ్యతిరేకం, కానీ పాకిస్తాన్పై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై సిపిఐ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదులను హతమార్చడానికి భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం, అంతేగాని పాకిస్తాన్పై యుద్ధానికి కాదు. యుద్ధానికి మేము వ్యతిరేకం. ఉగ్రవాదంపై పాకిస్తాన్ కూడా ఆలోచించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్కు సహకరించాలి అని పేర్కొన్నారు. ఎవడు అడిగిండ్రా నిన్ను? ఇక పాకిన కొడక నారాయణ అంటే రక్తంతోనే మనము ఉద్యమం సాధిస్తాము, రక్తపాతంతోనే ఉద్యమాలు సాధిస్తామని కొడవలు గుర్తులు పెట్టుకొని, ఎర్ర రంగులు పట్టుకొని, ఎరుపుతోనే ఏదైనా సాధిస్తాము, ఎరుపు 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 రక్తమే మా జీవితము, రక్తం చిందిస్తేనే మా ఉద్యమము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే రక్తం వద్దంటున్నారంటే ఇప్పుడు ఏమనాలి? పాము వచ్చేసేసి నిజంగా అర్జెంటుగా నేను విషంగా అక్కడ మానేశాను, నేను కావాలంటే చూడు నేను పాలు కక్కుతున్నాను అన్నట్లుగా ఉంటుంది. కావాలంటే ఒకసారి ఇప్పుడు చూడు నేను కుడతా చూడు నీకు పాలు వస్తాయి చూడు, విషయం రాదు అని చెప్తున్నట్లే ఉంటది వాళ్ళు చెప్పేది. వాళ్ళ 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 పార్టీ అవతరించిందే ఆ బ్లడ్ షెడ్ మీద. వాళ్ళ ఇప్పటికీ ఉన్నటువంటి నక్సలిజము వాళ్ళు పెంచి పోషించింది కాదా? భారతదేశానికి ఇన్సైడ్ ఉన్న దరిద్రం ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, దీనికి పాక్ కూడా సహకరించాలి భారత్ కి అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. అంటే ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళు కాదనా, లేదంటే ఏంటి? అంతే కదా. కానీ ప్రపంచానికి తెలుసు ఉగ్రవాదం అంతా పాకిస్తాన్లోనే ఉందన్న సంగతి తెలుసు. ఇప్పుడు అమెరికా 20 అవర్స్ స్కూల్ చేసినప్పుడు మరి బిన్ లాడెన్ ఎతికెత్తి పట్టుకున్నాడు పాకిస్తాన్ అనడా, లేకపోతే ఎక్కడ ఎతికి పట్టుకొని చంపేశారు? ఇప్పుడు ఇప్పుడు వీడున్నాడు కదా మసూదా, ఏడుస్తున్నాడు కదా, ఆడి ఫ్యామిలీ మెంబర్స్ 13 పీపుల్ చచ్చిపోయారని. జైష్ మొహమ్మద్ వాడదే కదా మరి, ఆడి స్థావరాల మీదే కదా వేశారు ఇప్పుడు బాంబులు. ఆడు బయటకు వచ్చి ఏడుస్తున్నాడు, హీస్ క్రైయింగ్. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ 14 పీపుల్ చనిపోయారని. మరి గోకుల్ చాట్ లో భార్యతో, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ తో, లేకపోతే పిల్లలతోనో, కూతురుతోనో, కొడుకుతోనో రకరకాల కుటుంబ సభ్యులు గోకుల్ చాట్ లో తినడానికి వెళ్తే అతి దారుణంగా చంపినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా? లుంబిని పార్క్ లో సరదాగా సాయంకాలం అలా వెళ్తే అక్కడ పేల్చి చంపితే అది మన మన వాళ్ళ ప్రాణాలు కాదా? తాజ్ లో అటాక్ చేసి చంపితే మన కుటుంబ సభ్యులు కాదా? అంటే వాడి కుటుంబ సభ్యులు చచ్చిపోతే ఇప్పుడు టెర్రరిస్ట్ వాడికి అంత బాధ వచ్చింది. ఇది కూడా చాలా సంతోషం తెలుసా? వాడు చచ్చిపోయింటే వాడికి బాధ ఉండేది కదా. బికాస్ వాళ్ళు గన్ను పట్టినప్పుడే వాళ్ళు డిసైడ్ అవుతారు మేము చచ్చిపోతాము, చచ్చిపోయి జన్నతుకు పోతామని. ఇప్పుడు వాడి కుటుంబ సభ్యులు చచ్చిపోయి ఆడు బతుకున్నాడు చూడు, ఆడు అంటున్నాడు చూడు నేను చచ్చిపోయినా బాగుండేదని. మరి మనవి ప్రాణాలు కాదా? ఈయన 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 చెప్పింది యుద్ధం వద్దు. మరి ఇన్ని సంవత్సరాలు అదే కదా మనం అనింది, యుద్ధం వద్దు యుద్ధం వద్దు యుద్ధం వద్దు. బికాజ్ మనం పావురాలు ఎగిరేయాలి, తెల్ల పావురాలు ఎగిరేయాలి. మన భారతదేశం శాంతియుత దేశం. భారతదేశం శాంతియుత దేశమే, నేను ఒప్పుకుంటాను. ధర్మో రక్షతి రక్షిత అని కూడా చెప్తుంది. అట్ ద సేమ్ టైం ధర్మహింస తదైవచ, ఇది శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇది శ్రీకృష్ణుడు నడిచిన నేల. ఇక్కడ నిన్ను దెబ్బ కొట్టడానికి ధర్మం మీద అధర్మం పెచ్చు రేగితే దేని గురించి ఆలోచించొద్దు, పెచ్చు రేగొట్టని చెప్పాడు.
ఆయన బాటలో నడుస్తున్నాం. ఉమ్, ఆర్మీ ఆఫీసుల్లో రెండు ఫోటోలు ఉంటాయి. ఒకటి సుభాష్ చంద్రబోస్ది, రెండు అర్జునుడు యుద్ధం చేస్తుంటే కృష్ణుడు రథసారథిగా ఉన్న ఫోటోలు ఉంటాయి. ఈ రెండే ఉంటాయి. కావాలంటే ప్రతి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో వెళ్ళి చూసుకోండి. యుద్ధానికి భారతదేశం సిద్ధం అవ్వాలి. ఇప్పుడు మన పాటికి మనం ఉన్నాము. ఆ పహల్గాం వెళ్ళి ఏం చేశారు? పాపం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కొత్తగా 6 రోజుల పెళ్ళైన జంట హనీమూన్కి వెళ్తే వాడు వచ్చి కెలికి వాడు రక్తపాతం సృష్టించలేదా? ఇప్పుడు మనం ఆడిపోయి బాబు పాకిస్తాన్ గారు మీరు వచ్చేసేసి మాకు శాంతి ప్రవచనాలు వల్లించి ఇన్ని సంవత్సరాలు అడుక్కుంది అదే కదా. ఉమ్, ఊరిలో జరిగినప్పుడు, పహల్గాంలో అడిగినప్పుడు మీరు కూర్చొని టెర్రరిజాన్ని మట్టు పెట్టండి అని చెప్తే ఎబ్బే మాకు వాళ్ళకి సంబంధాలే లేవు అన్నారు. మరి ఇప్పుడు 9 ప్లేసెస్ కశ్మీర్ లో 100 కిలోమీటర్లు దూరి వెళ్ళి ప్రిసైజ్లీ టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేశారు. మరి పాకిస్తాన్ లోనేగా ఉన్నాయి టెర్రరిస్ట్ స్థావరాలు. ఆర్మీ వాళ్ళ మీద అటాక్ చేయలేదు, సివిలియన్స్ మీద అటాక్ చేయలేదు. టెర్రరిస్ట్ క్యాంపుల మీద టెర్రరిస్టులే కదా అంతం చేస్తున్నాము. యుద్ధం మనం కోరుకోవట్లే. వాడు వస్తే మన చేతులు కొట్టుకుంటారా? పంపిద్దామండి, ఇన్ని పంపిద్దాం. అయ్యా కానీ కొడవలు అన్ని పట్టుకొని అన్ని వెళ్ళండి, అయ్యా మీరు కొడవలు పట్టుకొని వెళ్ళండి. ఉమ్, మేమైతే ప్రస్తుతానికి 9 ప్లేసెస్ లో టెర్రరిస్టులని అటాక్ చేసి చంపేసినాము. ఓకే. ఒకవేళ వాడు యుద్ధానికి పాకిస్తాన్ వాడు వస్తే ఈయన పంపిద్దాం ఫస్ట్ ఉమ్, నెగోషియేషన్ కి. హీ విల్ గో అండ్ టాక్ దట్ శాంతి. ఎవరైతే దీనికి అగైనెస్ట్ గా మాట్లాడుతున్నారో యుద్ధం వద్దంటే భారతదేశానికి కూడా యుద్ధం వద్దు. భారతదేశం ఆల్సో నాట్ రెడీ ఫర్ యుద్ధం, తెలుసా అంటే అన్ని మనకి. దేశాల నాయకులు కూడా శాంతితో ఉండండి, ఈ సమయంలో యుద్ధం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా అన్ని ఎవరు దేశాల చెప్పలేదు? నాయకులు ఎవరు చెప్పలేదు? అంటున్నారు. ఈవెన్ ఎవరు చెప్పారు? ట్రంప్ దగ్గర నుంచి సో అందరూ కూడా అంటున్న ట్రంప్ దగ్గర పరిస్థితి. నుంచి అంటే ఏం ఇప్పుడు చెప్పలేదు. పాకిస్తాన్ కి సపోర్ట్ ఇండియా చేస్తున్నారా? అన్నారు. ఉమ్, వి సపోర్ట్ ఇండియా అన్నారు. మీరు శాంతిగా ఉండండి అని అమెరికా రాయబారాలు ఏం పంపించలేదు. అండ్ ఉమ్, మోడీ ఈస్ ద టఫెస్ట్ నెగోషియేటర్ దట్ ట్రంప్ సెడ్. ఏ ఓకే. విషయంలో అయినా టఫ్. ఆయన ఒకసారి చెప్పాడు కదా, మోడీ ఏమన్నా సపోర్ట్ కావాలంటే మేము అందచేస్తామంటే వీ నో హౌ టు డీల్. మాకు తెలుసు, మేము భారతదేశం ఎగ్జాక్ట్ గా ఆయన ఇంగ్లీష్ లో చెప్పిందని తెలుగులో చెప్పాలంటే భారతీయులకు పుట్టుకతోనే తెలుసు యోధులుగా ఉండటం. ఉమ్, మాకు ఓకే. తెలుసు ఈ అణచివేత మాకు ఎలా ఉంటుందో తెలుసు, దాని మీద పోరాటం చేయడం కూడా మాకు తెలుసు.